ప్రతి నెల బాటిల్‌కి ఫుల్‌గా వచ్చినయి. ఈ నెల మాత్రం సగం వరకే వచ్చిందేంటో అర్థం కాలేదు నాకు. తర్వాత లాస్ట్‌కి గుర్తొచ్చింది. ప్రతిరోజు పెరుగు తోడేశాక పాపకి వేసేటప్పుడు పైనున్న మీగడ నేను, మా పాప ఇద్దరిలో ఎవరో ఒకళ్ళము తినేస్తూ ఉన్నాము. అలాంటప్పుడు ఫుల్‌గా ఎలా వస్తది నా పిచ్చి కాపోతే. ఈరోజైతే హోమ్‌మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ప్రతిరోజు ఇలా పెరుగు మీద లేదా పాల మీద ఉన్న మీగడని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఒక 20 డేస్‌కి అలా అయితే ఇలా నెయ్యి అయితే కాచుకుంటాను. నెయ్యి కాచేటప్పుడు మరి కూల్ ఎక్కువగా ఉండకూడదు. అలానే కూలింగ్ తక్కువగా ఉండకూడదు. మనం ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాం కాబట్టి నార్మల్ కూలింగ్‌లోకి వచ్చాక అప్పుడు స్టవ్ మీద నెయ్యి అయితే కాచుకుంటూ ఉండాలి. ఇలా సిమ్‌లో పెట్టేసుకొని గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఫ్రిడ్జ్‌లో నుంచి మీగడ బయటకు తీసాక దాన్ని ఒక 4 టైమ్స్ అలా వాటర్‌తో వాష్ చేసుకోవాలి. వాటర్‌తో వాష్ చేసుకున్నాక అప్పుడు నెయ్యి కాచుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. ఈ టిప్‌ని మీరు కూడా ఫాలో అవ్వండి. నెయ్యి కాస్తున్నంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది కదా ఈ స్మెల్. ఇంకా ఇదంతా కరిగిపోయి నాకైతే ఒక పావు కిలో వరకు అయితే నెయ్యి వచ్చింది. దాన్ని ఫస్ట్ ఫిల్టర్ చేసుకుని ఇలా స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.